హాయ్ వ్యూయర్స్, ఇది వచ్చేసి బియ్యపిండి రొట్టెలండి. పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు రెండు సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి, మీరు కలుపుకోవడానికి ఈజీ ఉంటుంది. క్యారెట్ తురుము, నెక్స్ట్ వచ్చేసి సొరకాయ తురుము అండి. ఎవరైనా క్యారెట్, సొరకాయ, బీట్రూట్ ఇలా తినని వాళ్ళు ఏంటంటే ఇలా మంచిగా సన్నగా తరిమేసుకొని ఈ రొట్టెలో వేసుకొని ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది టేస్ట్. నేను వచ్చేసి ఇక్కడ క్యారెట్, సొరకాయ తీసుకున్నాను. శనగపప్పు నేను ఆప్షనల్గా వేసుకుంటున్నానండి. మీరు లేదు అంటే కనుక పల్లీలు మంచిగా రోస్ట్ చేసుకొనేసి ఫ్రై చేసుకున్నవి బరకగా మిక్సీకి పట్టేసుకొని వేసుకోండి, అవే చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి సాల్ట్ మొత్తం కలిసేలాగా ఇక్కడే కలుపుకోవాలండి. నెక్స్ట్ నేను బియ్యపిండి వేసుకుంటాను. బియ్యపిండి వేసుకున్నాక సరిగా కలవదు, అందుకోసమే ఈ సాల్ట్ నేను ఇక్కడే చాలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసాక దీంట్లో మొత్తం వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిపేసుకున్నాక బియ్యపిండి వేసుకున్నాను అనమాట. మళ్ళీ మనకి పైన ఎక్స్ట్రాగా వాటర్ కూడా అవసరం లేదండి, ఇదే బియ్యపిండితోటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చపాతీ డౌ లాగా మనం కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక మూత అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆలోపు నేను ఇక్కడ ప్యాన్ వేడి చేసుకుంటూ అలాగే ఇక్కడ ఒక బటర్ షీట్ తీసుకున్నాను, కొంచెం ఆయిల్ పోసుకున్నానండి, అంటే రొట్టె మళ్ళీ అతుక్కోకుండా. చూస్తున్నారు కదా, ఇలా చపాతీలాగా నేను వేలుతోనే చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక్కడ ప్యాన్ మీద జస్ట్ హాఫ్ ఆఫ్ ద స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నాను. ప్యాన్ బాగా వేడయ్యింది కదా, ఇప్పుడు నేను చపాతీలాగా చేసుకున్న షీట్ని వేస్తున్నాను. మీరు ఎవరైనా కూడా డైరెక్ట్గా చేతికి వస్తుందంటే అలాగైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా షీట్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఆప్షనల్ చూపిస్తున్నాను, నాకు చేతికే వస్తుంది. బట్ షీట్ ఏంటంటే ఎవరు నాకు చేతికి రావట్లేదు అనుకోకుండా, సో అటువంటి వాళ్ళకి ఇది ఈజీ టిప్ అనమాట. సో షీట్తో అయినా చేసుకోవచ్చు, మనం చేతి మీద నుంచైనా ప్యాన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత నేను వచ్చేసి లిడ్ క్లోజ్ చేసుకున్నానండి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది, కింద కూడా మీరు చూస్తున్నారు కదా లైట్ రెడ్డిష్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అటు ఇటు మంచిగా కాల్చుకొనేసి కొంచెం ప్లేట్ మూసుకున్నాం అనుకోండి, అంటే కుక్ అయిపోతాయి అన్నమాట. బాగా క్యారెట్ కానీ సొరకాయ కానీ మంచిగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా రోస్ట్గా కాల్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, నైట్ డిన్నర్కి కానీ ఎటువంటి చట్నీ కానీ కర్రీస్ కానీ ఏం అవసరం ఉండదండి, చాలా అంటే చాలా బాగా ఉంటుంది. నేను ఇలా కొన్ని చేసి పక్కన పెట్టుకుంటాను. ఇదేంటంటే నాకు స్నాక్స్గా కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ టైంలలో ఏంటంటే డైరెక్ట్ ఇలా అయినా తినేయచ్చు, లేదు మనకు వేడివేడిగా కావాలంటే కొంచెం మళ్ళీ వేడి చేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కాల్చుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.